ఆకాష్ ఈ మధ్యనే తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చాడు. బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి ఆకాష్ ఆఫీస్ పని అయిపోయి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అలాగే ఇంకొక పని కూడా చేయాలి అనుకున్నాడు మనసులో. సడన్ గా కారు ఒక చోట ఆగిపోతుంది. దగ్గర్లో ఏదైనా మెకానిక్ షాప్ ఉందేమో అని చూస్తున్నప్పుడు దూరంగా ఒక అమ్మాయి నడుస్తూ వెళ్తోంది. ఆ అమ్మాయిని అడుగుదామని వెనకే వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే ఆ అమ్మాయి కనిపించలేదు. ఎటు వెళ్ళింది అని అనుకుంటూ చూశాడు. దూరంగా ఒక దారి వైపు వెళ్తోంది. ఆకాష్ తనకే తెలియకుండా ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయి ఒక బంగ్లా దగ్గర ఆగింది. ఆ అమ్మాయికి కాస్త దూరంలో వెనుక ఆకాష్. ఆ అమ్మాయి బంగ్లాలోకి వెళ్ళింది. వెనుకే ఆకాష్ వెళ్ళేడు. ఇదంతా తనకి తెలియకుండానే జరుగుతోంది. లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆకాష్ అక్కడ ఒక ముసలి ఆవిడ పడుకుని ఉండటం చూశాడు. ముసలావిడ ఆరోగ్యం బాగాలేదు అని తెలిసింది. ఆ అమ్మాయి కోసం చూశాడు. ఆ అమ్మాయి బయటకి రాలేదు. చూసి ఇక వెనుతిరిగాడు. ఎలాగోలా ఇంటికి వచ్చి పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. ఆలోచనలతో ఆ మరుసటి రోజు ఉదయమే లేచి వెంటనే కారు దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేశాడు. వెంటనే స్టార్ట్ అయింది. ఆకాష్ ఆశ్చర్యపోయాడు. రాత్రి స్టార్ట్ అవ్వలేదు అనుకుంటూ. రాత్రి జరిగింది గుర్తొచ్చి ఒకసారి వెళ్దాం అనుకుని మళ్లీ ఆ బంగ్లా దగ్గరకి వెళ్లేడు. తలుపులు తీసే ఉన్నాయి. లోపలికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. ఆ ముసలావిడ కూడా లేదు. ఆ అమ్మాయి కోసం చూశాడు. కనిపించలేదు. అలా చూస్తూ ఒక గదిలోకి వెళ్లాడు. అక్కడ ఒక టేబుల్ మీద 2 ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి. అవి చూసి ఒక్క క్షణం అర్థం కాలేదు ఆకాష్కి. నా ఫోటో ఇక్కడ ఉంది ఏమిటి అనుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆకాష్కి మేఘమాల. ఆకాష్ లండన్లో చదువుతున్నప్పుడు మేఘమాల తనకి ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. రోజు మాట్లాడేది మేఘమాల. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరోజు మేఘమాల ఆకాష్ ఫోటో పంపమని అడిగితే పంపించాడు. కానీ మేఘమాల ఎలా ఉంటుందో తెలియదు. చాటింగ్ మాత్రమే చేసేది. ఒకరోజు ఆకాష్ మేఘమాల ఫోటో అడిగితే ఇస్తానని చెప్పేది. కానీ ఇచ్చేది కాదు. త్వరలో వస్తావు కదా అప్పుడు చూస్తావులే అనేది. ఆకాష్కి కోపం వచ్చి కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు. తరువాత కొన్ని రోజులు పోయాక ట్రై చేస్తే తను అసలు ఫేస్బుక్లో కూడా లేదు. కొన్ని నెలల తర్వాత ఇండియాకి వెళ్లిపోయాడు ఆకాష్. ఇప్పుడు ఇక్కడ ఆకాష్ ఫోటో అయితే పక్కన ఉన్న ఫోటో మేఘమాల ఫోటో నా అనుకున్నాడు. ఆ రోజు రాత్రి కనిపించింది మేఘమాలనా? ఇక ఆకాష్కి ఏడుపు ఆగలేదు. అసలు జరిగింది ఏమిటి అంటే మేఘమాల రోడ్ దాటుతున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఈ రోజు ఆకాష్కి తన ఫోటో పంపాలి. కోపం వచ్చింది తనకి అనుకుంటూ వెళ్తోంది. యాక్సిడెంట్ అయింది. అది తట్టుకోలేక తల్లి మంచానపడి చనిపోయింది. ఆకాష్కి మేఘమాలని చూడాలి అన్న కోరికని ఇలా తీర్చింది మేఘమాల. మేఘమాలని వెతకాలి చూడాలి అనుకున్న ఆకాష్కి ఇలా చూస్తాడు అని అనుకోలేదు మేఘమాలని.